ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ట్రంప్. క్షేమంగా ఉన్నారని సీక్రెట్ సర్వీస్ చెప్తోంది. బట్లర్ కౌంటీ జిల్లా న్యాయవాది సిబిఎస్ పిట్స్బర్గ్ 2 వ్యక్తులు చనిపోయారని నిర్ధారించారు. కాల్పులు జరగగానే ట్రంప్ తప్పించుకునేందుకు కిందకి వంగిపోయారు. చెవికి బుల్లెట్ గాయం కావడంతో ముఖంపై నుంచి రక్తం కారిపోయింది. సంఘటన తర్వాత ట్రంప్ ఒక ప్రకటనలో అతను క్షేమంగా ఉన్నానని, స్థానిక వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతుందని ట్రంప్ ప్రతినిధి తెలిపారు. కాల్పుల సమయంలో త్వరితగతిన చర్య తీసుకున్నందుకు ట్రంప్ ఆయనకు ధన్యవాదాలు తెలిపినట్లు అధికార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై కాల్పులు జరగగానే భద్రతా సిబ్బంది ఆ దుండగుణ్ణి కాల్చి చంపారు. ఘటనకు సంబంధించి ర్యాలీ ప్రాంగణంలో 2 మరణించారని, వారిలో అనుమానిత షూటర్ కూడా ఉన్నారని అమెరికా మీడియా చెప్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సీక్రెట్ సర్వీస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. మాజీ అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారు, పరిస్థితి అదుపులో ఉంది, ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము అని సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో హింస గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు అధికారులు వివరాలు ఇచ్చారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. సంఘటన వీడియోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అతని పరిపాలన గురించి ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు కాల్పుల శబ్దం వినిపించిందని, దీని తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అతన్ని రక్షించి వాహనంలో వేదికపై నుంచి ఆసుపత్రికి తరలించారని సీక్రెట్ సిబ్బంది వెల్లడించారు. ట్రంప్ను వేదికపై నుంచి దించగానే పిడికిలి పైకెత్తి నినాదాలు చేశారు. ఆయన భద్రత కోసం చర్యలు చేపట్టామని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ వేదికపై నుంచి వెళ్లిన వెంటనే పోలీసులు మైదానాన్ని క్లియర్ చేశారు. కాగా పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు, దీనిని ఖండించడానికి మనం ఒక జాతిగా ఏకం కావాలి అని బైడెన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ఏం జరిగిందో ఇంకా ఖచ్చితంగా తెలియనప్పటికీ మాజీ అధ్యక్షుడు ట్రంప్కు పెద్దగా గాయాలు కాలేదని, ఆయన ప్రాణానికి ఎలాంటి డోకా లేదని ఒబామా అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఘటనపై స్పందించారు. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా జెండా ముందు పిడికిలి పైకెత్తి రక్తంతో ముఖంతో ఉన్న ఫోటోను పోస్టు చేశాడు. అమెరికాను కాపాడే పోరాటాన్ని ఎప్పటికీ ఆపబోనని పోస్టులో అన్నారు. ట్రంప్ కాల్పుల ఘటనకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో శనివారం
సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. అతి సమీపం నుంచి దుండగుడు ఆయన పైన కాల్పులు జరిపాడు. కానీ అదృష్టవశాత్తు అది ఆయన పక్క నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఆయన చెవికి చిన్న గాయమైంది. త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆయన వేదికపై నుంచి తరలించి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిపిస్తున్నారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని కూడా వైద్యులు ప్రకటించారు. సో చాలా త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వారందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. అలాగే ఈ కాల్పులకు పాల్పడినటువంటి దుండగుడు ఎవరు, దానికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ స్థానిక మీడియా ఇస్తున్నటువంటి వివరాల ప్రకారం ఇప్పటికే ఆ కాల్పులు జరిపినటువంటి దుండగులు ఇద్దరిని కూడా చంపినట్టు సమాచారం వస్తుంది. సో వారిద్దరిని కూడా అక్కడే ఉన్నటువంటి క్రౌడ్ చంపేసిందనేటువంటి ఒక సమాచారం వస్తుంది. అయితే ఆ అంతకుడు ఎవరు, దానికి సంబంధించినటువంటి వివరాలు, దీనికి సంబంధించిన ఇంకా పోలీసులు కూడా ధృవీకరించలేదు. ప్రస్తుతానికైతే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో మనం చూసాం, గత నెల రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మధ్య విపరీతమైనటువంటి రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. అతి త్వరలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 8న అమెరికాకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా టీవీ డిబేట్స్ జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నాయి. అందులో హోరాహోరీగా రాజకీయ మాటల తూటాలు పెడుతున్నటువంటి ఈ సమయంలో అకస్మాత్తుగా డొనాల్డ్ ట్రంప్ అయిన దుండగుడు ఏకంగా కాల్పులకు తెగబడడం మాత్రం అమెరికాలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల ఎవరున్నారు, రాజకీయ ప్రత్యర్థుల మరొకర, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా తన పోరాటం కొనసాగుతుంది, అమెరికా ప్రజల హక్కులను కాపాడడానికి తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. సో కాల్పుల సందర్భంగా ఆయన చెవికి కొంతమేర గాయమైంది. చెవి పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో కొద్దిగా ఆయనకు గాయం అయింది. దానికి సంబంధించినటువంటి రక్తం కూడా, ఆ చెవి నుంచి రక్తం కారుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. కొంత ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. తిరిగి ఆయన కోలుకొని మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ అయిన ఈ హత్యాయత్నం జరగడం, ఏకంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా అతి సమీప నుంచి దుండగుడు కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భద్రత పైన తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతి సమీపం నుంచి కాల్పులు జరగడాన్ని భద్రత డొల్లతనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యంగానే భావించాలి. అమెరికా అంటేనే చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ కానీ, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసుల యొక్క వ్యవస్థ అంతా కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. మనకు చీన్లో పోలీసులు ఎవరు కనిపించినప్పటికీ ఇమ్మీడియట్ గా వారికి అక్కడ ఉన్నటువంటి జనంలోనే కలిసిపోయి పెద్ద ఎత్తున పోలీసులు అందరూ కూడా తనిఖీలు చేస్తుంటారు. సో అలాంటి అమెరికాలో మాజీ అధ్యక్షుడికి కూడా ఖచ్చితంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ రక్షణ ఉంటుంది. అటువంటి రక్షణ వలయంలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అయినా ఏకంగా దుండగుడు కాల్పులు జరిపాడంటే ఖచ్చితంగా ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి భద్రతా వైఫల్యానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. నిజానికి మనం చూస్తున్న అమెరికాలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చాలా మంది వద్దకి ఆయుధాలు వస్తున్నాయి. ఆయుధాలను విచ్చలవిడిగా ఉపయోగించేటువంటి సంస్కృతి అమెరికాలో ఉంది. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆమె ఆయుధాలు కొనుక్కోవడం, అలాగే స్కూళ్లలో పిల్లల పైన కాల్స్తున్నటువంటి ఘటనలు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. సో అమెరికాలో ఈ కాల్పుల సంస్కృతి, విచ్చలవిడిగా ఆయుధాలను ఉపయోగించే సంస్కృతి ఉంది. కానీ ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ సభకు వచ్చి నేరుగా ఆయన పైన గురి పెట్టడం, ఆయననే టార్గెట్ గా కాల్చడం మాత్రం డెఫినెట్ గా ఇది భద్రతను క్వశ్చన్ చేస్తోంది. దానిపైన జో బైడెన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఎన్నికల ప్రచారానికి సరైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమైందనేటువంటి ఒక విమర్శలు అయితే రాజకీయ పార్టీ నుంచి వస్తున్నాయి. వెంకటేష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో ఈ కాల్పుల ఘటన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అసలు కాల్పులకి తెగబడినటువంటి దుండగులు ఎవరు, ఏంటి, కాల్పులు జరపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు? అధికారికంగా ఇప్పటి వరకు దుండగుడి సంబంధించినటువంటి సమాచారం అందలేదు. అయితే ఇప్పటికే దుండగుడు ఎవరైతే కాల్పులు జరిపారో, ఇద్దరు కాల్పులు జరిపారనేది ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారం. ఆ ఇద్దరిని కూడా
చంపేశారనేటువంటి ఒక ప్రాథమిక సమాచారం వస్తుంది. సో వారికి సంబంధించినటువంటి తదుపరి వివరాలు ఇవి కూడా పోలీసులు ధృవీకరించడం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు దుండగులు ఈ కాల్పులకు సంబంధించినటువంటి పాల్పడినటువంటి ఇద్దరు దుండగులు చనిపోయారనేటువంటి సమాచారం మాత్రమే క్లుప్తంగా సమాచారం వచ్చింది. అయితే ఖచ్చితంగా ఈ ఘటన మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మరొక 4-5 నెలల్లోనే అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ అంశం ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ పైనే కాల్పులు జరపడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంది. అమెరికాలో దిగజారుతున్నటువంటి ఈ భద్రత సంబంధించినటువంటి ప్రమాణాలు కానీ ఈ అంశం డెఫినెట్ గా ఒక ఎన్నికల అస్త్రంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు మనం ఎన్నికలలో రాజకీయ ప్రచారం అంతా కూడా జో బైడెన్ వయసు మీరిపోయినటువంటి జో బైడెన్ అతనికి కాగ్నిటివ్ ఎబిలిటీస్ లో జ్ఞాపక శక్తి కానీ మిగిలినటువంటి చాలా ముసలివాడు అయిపోయినటువంటి వ్యక్తిని ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నారనేటువంటి విషయంపైనే ప్రధానంగా ప్రచారం కొనసాగింది. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఆయన పైన టార్గెట్ చేసి ఆయన హత్య చేసేందుకు కుట్ర పన్నడం, దీని వెనకాల ఎవరున్నారన్న దానిపైన ఇప్పటివరకు సమాచారం లేనప్పటికీ డెఫినెట్ గా అన్ని వీళ్ళని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి డెమోక్రాట్స్ గవర్నమెంట్ సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగానే ఈ రకమైన పరిస్థితి తలెత్తింది అనేటువంటి ఒక ఆరోపణలు మాత్రం జో బైడెన్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది డెమోక్రాట్ గవర్నమెంట్ కి అలాగే డెమోక్రాటిక్ అవకాశాలపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కాల్పుల ఘటనకి అమెరికాలో ఎట్లయినా కాల్పుల సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం కానీ దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఫైట్ జరుగుతుంది అక్కడ. ఇవాళ మాజీ అధ్యక్షుడిపైనే కాల్పుల ఘటన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారో దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కాల్పులకు పాల్పడినటువంటి వ్యక్తిని ఇప్పటికీ చంపేశారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలన్నీ కనిపెట్టేటువంటి ప్రయత్నం అమెరికా పోలీసులు చేస్తున్నారు. సో ఆ వివరాలు తెలిసిన తర్వాత దర్యాప్తు ఏ దశలో సాగబోతుంది, దీని వెనకాల కుట్ర ఎవరు చేశారు, ఇది రాజకీయంగా చేసినటువంటి కుట్ర లేకుంటే డొనాల్డ్ ట్రంప్ అంటే వైరం పెంచుకున్నటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా చేశారా లేకుంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రాజకీయంగా ఇద్దరి మధ్యలో ఇటు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ ఘటన మాత్రం ఈ రాజకీయ యుద్ధాన్ని ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించేటువంటి అవకాశం కనబడుతుంది. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ను చంపేందుకు ప్రయత్నం చేశారనేటువంటి ఒక అంశం మాత్రం ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ పైన సానుభూతి ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అందరికంటే ముందు జో బైడెన్ కంటే ముందంజలో డొనాల్డ్ ట్రంప్ మనకు కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ వయసు 78 సంవత్సరాలు ఉంటే ఇటు జో బైడెన్ వయసు దాదాపు 80కి పైనే ఉన్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. సో జో బైడెన్ కంటే అసలు దూకుడుగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం జరిగినటువంటి ఘటన వల్ల ఖచ్చితంగా సానుభూతి పవనాలు వీచేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ ఘటన జో బైడెన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. ప్రచారంలో కూడా ఆయన కొంత వ్యతిరేకత వ్యక్తమైనటువంటి ఆయన వ్యతిరేకతను మూటగట్టుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ మొత్తం ఈ ఘటన మాత్రం జో బైడెన్ ప్రచారానికి మరింత ఊతమిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.